హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వాని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో ఈరోజు మనం చూసేద్దాం. ఈ బ్రెడ్ హల్వా కోసం నేను 10 స్లైసెస్ తీసుకుంటున్నాను. బ్రెడ్ని ఇలా బ్రెడ్ని 10 స్లైసెస్ బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోండి. 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పుల్ని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పుల్ని వేయించుకుని తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత తీసి పక్కన చేసుకోండి. ఇదే నెయ్యిలో కిస్మిస్ వేసుకుని వేయించుకోవాలి. ఇలా కిస్మిస్ వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుని వేయించుకోండి, లేదంటే కిస్మిస్ మాడిపోతుంది, అప్పుడు టేస్ట్ బాగోదు. ఇలా సిమ్లో పెట్టుకుని స్లోగా ఇలా వేయించుకున్న తర్వాత ఈ కిస్మిస్ వేగిపోయినాయి చూడండి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచేసుకోండి. ఈ నెయ్యిని వేరే గిన్నెలో వంపేసుకుని ఇందులో ఆయిల్ పోసుకుని ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్గా అలా వేయించేసుకోవచ్చు, లేదు అంటే ఇలా స్లైసెస్గా వేయించేసుకోవచ్చు, లేదు అంటే కట్ చేసి కూడా వేయించుకోవచ్చు. మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బ్రెడ్ని వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని వేయించుకుందాం. ఇలా వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వేగేలాగా వేయించుకోవాలి. మరీ మాడిపోయేలాగా వేయించుకోకూడదండి, జస్ట్ అలా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి, లేదంటే హల్వా టేస్ట్ మారిపోతుంది. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. తీసుకుని పక్కన గిన్నెలో ఉంచేసుకోండి. ఇలాగే మిగిలిన స్లైసెస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. స్లైసెస్ని ఆయిల్లో అటు ఇటు గరిటతో తిప్పుకుంటూ ఇలా వేయించుకొని మొత్తం అన్నిటిని తీసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ వేగిపోయాయండి. అన్నిటినీ తీసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. మొత్తం అన్నిటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 250 గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నాను. 10 బ్రెడ్ పీసెస్కి 250
గ్రామ్స్ షుగర్ తీసుకుంటున్నానండి. మీరు పావు గ్లాస్తో కొలుచుకుని షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. అదే గ్లాస్తో ఇలా మరిగించుకోవాలి. ఇందులో మరుగుతున్న టైంలో ఇలాచీ వేసుకోండి. ఇలా ఇలాచి ఆ షుగర్ సిరప్ మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి. ఇప్పుడు మనం టచ్ చేసి చూస్తే జిగురుగా ఉండాలండి. మరీ తీగపాకం వచ్చే వరకు ఉంచొద్దు. గులాబ్ జామున్ చేసేటప్పుడు ఎలా అయితే మనం తీసుకుంటామో దానికంటే కొంచెం థిక్నెస్ వచ్చేలాగా ఉంచుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఈ షుగర్ సిరప్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఆ బ్రెడ్ పీసెస్కి షుగర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి ముందుగా పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, లాస్ట్లో ఆ నెయ్యి దీంట్లో యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్గా ఒక టీ గ్లాస్ పాలు పోసుకోండి. ఇలా పాలు పోసుకుని తిప్పుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే బ్రెడ్ హల్వాని ఇలా ప్రిపేర్ చేసుకుంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.